వైఎస్ షర్మిల లక్ష్యంగా గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. షర్మిలది సిద్ధాంతం లేని రాజకీయమని, ఆమె టీడీపీకి ఊడిగం చేస్తూ తన సోదరుడు జగన్ పై విమర్శలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. డీలిమిటేషన్ అంశంపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని ఆయన హెచ్చరించారు. గతంలో కాంగ్రెస్ అన్యాయంగా రాష్ట్రాన్ని విడగొట్టిందని, ఇప్పుడు మళ్లీ అదే పార్టీలో చేరి షర్మిల జగన్ ను విమర్శించడం ఆమె ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. వెంటనే ఆమె టీడీపీలో చేరితే బాగుంటుందని హితవు పలికారు. ఊడిగం చేసే దాసిలాగా తయారైంది షర్మిల, వైఎస్ షర్మిల. పాపం రాజశేఖర రెడ్డి గారు ఎక్కడున్నాడో కానీ శోభిస్తుంటుంది రాజశేఖర రెడ్డి గారి ఆత్మ ఈరోజు షర్మిల గారిని చూస్తుంటే. తెలుగుదేశం తందానా అంటే ఈమె దానికి వంత పాడుతుంది. మొన్న పార్లమెంట్లో జరిగిన ఓటింగ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ స్పష్టంగా చెప్పింది, మహిళా బిల్లుకి మద్దతు ఇస్తాం, అలాగే ఏదైతే డీలిమిటేషన్ దక్షిణాది రాష్ట్రాలకు 50% పెరుగుతుందో ఉన్న పరిస్థితుల్లో అదే మెరుగైందని భావించాం కాబట్టే దానికి సపోర్ట్ ఇచ్చాం. దానికి ఏదో పెద్ద మోడీ చెప్పిందే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాడన్నట్టు ఏదో ఒక రాజకీయ కల్లుబొల్లు. అసలు నేను ఒకటే అడుగుతున్నా ఈరోజు షర్మిల గారిని, అసలు మీకు ఒక అవగాహన ఉందా డీలిమిటేషన్ మీద? అసలు మీరు చట్టం చదివారా? కాన్స్టిట్యూషన్ చదివారా? 2026 తర్వాత డీలిమిటేషన్ జరగబోతుంది సెన్సస్ వచ్చిన తర్వాత. అంటే అది 2027లో జరగచ్చు, 2030లో జరగచ్చు, ఎప్పుడైనా. పాపులేషన్ సెన్సస్ ప్రకారం డీలిమిటేషన్ జరిగితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ భారీగా నష్టపోబోతున్నాయి. దాన్ని ఎవరు ఆపలేరు. మళ్ళీ రాజ్యాంగ సవరణ చేస్తే తప్పితే. మరి నిన్న కేంద్ర మంత్రి పార్లమెంట్ లో స్పష్టంగా చెప్పాడు, 50% సీట్లు పెంచుతాం, మీకు సమ్మతేనా కాంగ్రెస్ వాళ్ళకని. ఒకసారి సమ్మత అంటారు, ఒకసారి లేదంటారు, ఒక స్పష్టత లేదు. గతంలో కూడా ఇలాగే చేసి నాశనం చేసేదారు కాంగ్రెస్ పార్టీ. తెలుగుదేశం